शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీధర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు, రాధామర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, షబ్బీర్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అంజద్ గారు, కౌన్సిలర్ అర్షద్ గారు, మన కిషన్ నాయక్ గారు, అవేజ్ గారు, అనంతమ్మ లక్ష్మీదేవి గారితో కలిసి 3 వార్డులకు సంబంధించిన పాదయాత్ర కొనసాగింది. నిజంగానే పాదయాత్ర చేస్తుంటే మేము చాలా ఎన్నికల్లో పాల్గొన్నాం, చాలా ఎన్నికలు చేసినాము. కానీ ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే ఒక స్పష్టత వచ్చేసింది. ఈరోజు దేశానికి కావాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని రక్ష అనే ఒక ఆలోచనతో ప్రజలు ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీ సరిపోరు. ఉన్న దాంట్లో ఒక అభ్యర్థి మంచోడు, పార్టీ మంచిది, స్థానిక నాయకత్వం మంచిది కాబట్టి తప్పకుండా మీకు ఆదరిస్తామని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది. నిజంగానే ఈ 3 వార్డులకు సంబంధించి పాదయాత్ర చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, నమ్మకం కలిగింది మాకు. ఈరోజు బయట ఉన్న పుకార్లు, మౌట్ టాక్ వేరే ఉంది, కానీ ప్రజల హృదయాల్లో వేరుంది. ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ఈరోజు బయటపడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చూద్దామని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి నేను మీలో ఒకరిగా చాలా ఏళ్ల తరబడి మీలో కలిసి పనిచేస్తున్నా, మీకు అన్నగా, తమ్మునిగా, స్నేహితునిగా ఈ పట్టణంలో పనిచేస్తున్నా. కాబట్టి నేను మీ ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఉన్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు చేసుకుంటే ఈరోజు ఒక పార్టీ మత విద్వేషం చేసి ద్వేషాన్ని పెంచి ఈరోజు పెంచి పోషించి ఉన్న రాజకీయ వ్యవస్థను పూర్తిగా వ్యాపారం చేసి ఉన్న కార్పొరేట్ సెక్టార్ను దోచిపెట్టి ఈ వ్యవస్థ మొత్తం కూడా కొంతమంది చేతులు తీసుకొని దాన్ని నడుపుదామని చెప్పి ఆలోచన ఒదుక్కుంటే, ఇంకో దిక్కు ఇండియా కూటమికి ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రేమను వంచి వ్యవస్థను కాపాడి రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగం లోబడి పనిచేస్తామని చెప్పి ఒక నిదానంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ప్రజలు ఈరోజు గౌరవించుకుంటారు. కాబట్టి నేను అందరినీ అప్పీల్ చేస్తున్నా, ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో మార్చి ఎన్నికలు. ఎన్నో ఏళ్ల తరబడి స్వాతంత్ర పోరాటం చేసి బలిదానాలు ఇచ్చి అటు దేశాన్ని, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఏ ఆశయంతో, సిద్ధాంతంతో మన దేశాన్ని సాధించుకున్నామో దాన్నే ఈరోజు చెడపాలని చేస్తున్న ఈ పార్టీని గుణపాఠం చెప్పక అవసరం లేదు. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడతారు, మేమున్న బడుగు వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్స్ తీసేస్తాం, మేము స్పష్టంగా ప్రియాంబలు మారుస్తాం, అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మాట్లాడుతుంటే ఈరోజు దేశ ప్రజలు ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి నేను ముఖ్యంగా ఈ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు ఏకంగా అండి, సమయం వచ్చింది కాబట్టి ఆల్ డెమోక్రాట్స్, ప్రోగ్రెసివ్ పీపుల్, ఈ కాన్స్టిట్యూషన్ నమ్మి గౌరవించే ప్రజలందరూ కూడా, హక్కుల సాధన కొరకు పోరాడే ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీధర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా నమ్మకం ఉంది. ఈరోజు రాధామర్ కానీ, షబ్బీర్ కానీ, మిగతా కౌన్సిలర్స్ కానీ, ప్రత్యేకంగా మా కోఆర్డినేటరు శ్రీకాంత్ గారు కానీ దాదాపు అన్ని వార్డులు తిరుగుతున్న వాళ్ళు కూడా స్పష్టత వచ్చింది. కాబట్టి తప్పకుండా గెలుస్తామన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం. తప్పక మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఓటేసి